ఆక్రమణలు, యుద్ధాలు, కుట్రలు అన్నీ కలిస్తే అమెరికా. మాట వినకపోతే దండయాత్రలు, అనుకూలంగా మారకపోతే శిక్షలు. చట్టం లేదు, నిబంధన గుర్తుకు రాదు. పగబడితే పని ఖతమే. ఇప్పుడు వెనిజువేలా, రేపు ఏ కొలంబియానో, మెక్సికోనో. అమెరికా ఆధిపత్యానికి బలి కాబోతున్న దేశాలు ఎన్నో. అగ్రరాజ్యం దెబ్బకు చిన్న దేశాలు వణికిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే చితికిపోతున్నాయి. మరి వరుస పరిణామాలపై అమెరికా ఏం చెబుతోంది? ఇది దురాక్రమణేనా? మాట వినకపోతే దండయాత్రలు, మనసుకు నచ్చకపోతే దారుణ శిక్షలు. ఆధిపత్యానికి అడ్డు వస్తారనుకుంటే అంతే. వెనిజువెలా పరిణామాలతో అమెరికా తీరుపై చర్చ. అమెరికా కూల్చిన ప్రభుత్వాలు ఎన్నో. అమెరికా ఆధిపత్యానికి బలైన దేశాధినేతలు. ఇప్పుడు వెనిజువెలా, మరి నెక్స్ట్ ఏంటి? అమెరికా దురాక్రమణలకు అంతే లేదా? అమెరికా అనేది ఒకప్పుడు 13 బ్రిటిష్ కాలనీల చిన్న భూభాగం. అది 50 రాష్ట్రాల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఏర్పడి అగ్రరాజ్యంగా మారిందంటే ఆ దేశంలోకి వలసలు, ఆ దేశ ఆక్రమణలు, యుద్ధాలు, కుట్రలే కారణం. కొనడం కుదరకపోతే యుద్ధాలు చేయడం, ఆక్రమించుకోవడం. అగ్రరాజ్యం చరిత్ర పేజీలు తిరగేస్తే కనిపించేది ఇదే. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. వెనిజువెలా పరిణామాల తరువాత అగ్రరాజ్యం వ్యవహారంపై జరుగుతున్న చర్చ ఇదే. నచ్చని దేశాలను లొంగదీసుకోవడం, మాట వినకపోతే ఆ దేశాల అధినేతలను శిక్షించడం అమెరికాకు కామన్ గా మారిపోయింది. పనామా సైనిక పాలకుడు మాన్యుయల్ నోరిగాతో పాటు ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ ను శిక్షించింది. ఇప్పుడు వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను లక్ష్యంగా చేసుకుంది. ఆయన భవిష్యత్తేంటన్నది ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. 1989లో లాటిన్ అమెరికా దేశమైన పనామాపై అమెరికా సైన్యం దండయాత్ర చేసింది. అప్పటి సైనిక పాలకుడు నోరిగాను గద్దెదించింది. ఇప్పుడు వెనిజువెలా విషయంలో చెప్పిన కారణాలు కాదు సాకులే అప్పుడు పనామా విషయంలోనూ చెప్పింది. అవినీతి, డ్రగ్స్, అప్రజాస్వామిక విధానాల నుంచి పనామాలోని తమ పౌరులను రక్షించడానికే చర్య తీసుకున్నామని అప్పట్లో అమెరికా డబ్బా కొట్టింది. 1989లో అరెస్ట్ అయిన నోరిగా 2010 వరకు జైల్లోనే ఉన్నారు. ఆ తరువాత తన నేరాలకు శిక్ష అనుభవిస్తూ 2017లో జైలులోనే చనిపోయాడు. ఇక అమెరికా కుట్రకు ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ కూడా బలి కావాల్సి వచ్చింది. ఇరాక్ దగ్గర డేంజరస్ ఆయుధాలు ఉన్నాయని సాకులు చూపిస్తూ 2003లో ఇరాక్ పై యుద్ధం మొదలుపెట్టిన అమెరికా సద్దాం హుస్సేన్ ను బంధించింది. ఆ తరువాత 2006లో సద్దాం హుస్సేన్ కు ఉరి శిక్ష అమలు చేశారు. అయితే సద్దాం అంటే అమెరికాకు పడదు. దీంతో ఆయన్ను ఎలాగైనా గద్దెదించి శిక్షించాలని ప్లాన్ చేసింది. అనుకున్నది సాధించింది. అప్పుడు నొరిగా, సద్దాం హుస్సేన్. ఇప్పుడు మదురో పరిస్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది. జైలు శిక్షతో సరిపెడతారా, లేదంటే ఆయనకు మరణ శిక్ష విధిస్తారా అనే డిస్కషన్ నడుస్తోంది. నిజానికి ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికా తీరు మారుతుందనుకున్నారంతా. ప్రచారంలో ఆయన అలాంటి హామీలే ఇచ్చారు కూడా. ఇతర దేశాల సంస్కృతిలో తలదూర్చమని వాగ్దానం చేశారు. 7 యుద్ధాలు ఆపానని తనను తాను శాంతిదూతగా ప్రకటించుకున్న ట్రంప్ అమెరికా ఆధిపత్యం విషయంలో కుట్రలు ఆపేది లేదు అన్నట్లుగా సంకేతాలిస్తున్నారు. దాదాపు 7 దేశాల్లో బాంబులు కురిపించారు. 600కు పైగా ఎయిర్ స్ట్రైక్స్ చేయించారు. మదురోను గద్దె దింపాలని పట్టిన పట్టు వేడని ట్రంప్ ఇప్పుడు అనుకున్నది సాధించారు. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను తుంగలో తొక్కి ఓ దేశాధినేతను అరెస్టు చేయడం, అతన్ని పదవిలోంచి దింపడం అమెరికా దురాక్రమణకు అద్దం పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి లాటిన్ అమెరికాను గుప్పెట్లో పెట్టుకునేందుకు అగ్రరాజ్యం చేసిన దారుణాలు ఎన్నో. అమెరికా ఆధిపత్యానికి చాలా దేశాలు చితికిపోయాయి. సహజ వనరుల నిల్వలు భారీగా ఉన్న లాటిన్ అమెరికాపై పట్టు నిలుపుకునేందుకు మొదటి నుంచి అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గ్వాటెమాలా, నికరాగ్వా, చిలీ, బ్రెజిల్, బొలీవియా, ఈక్వెడార్, కొలంబియా, పనామా లాంటి చోట్ల మితవాద తిరుగుబాట్లు, సైనిక నియంత్రణను ప్రోత్సహించి ప్రభుత్వాలెన్నింటినో కూల్చేసింది. ఇప్పుడు వెనిజువెలా విషయంలో కూడా అదే చేసింది. మదురో మీద డ్రగ్స్ ఆరోపణలు గుప్పించి ఆయన్ను అరెస్టు చేశారు. నిజానికి ట్రంప్ పదే చెబుతున్నట్లు అమెరికాలో మరణాలకు కారణమవుతున్న ఫెంటానిల్ వెనిజువెలా నుంచి రావట్లేదని తెలుస్తోంది.
అయినా సరే ఓ సాకు చూపించి ఇప్పుడు వెనిజువెలాను అమెరికా గుప్పెట్లోకి తీసుకుంది. సహజ వనరులే కాదు, శత్రు దేశానికి దగ్గరవుతున్నా సరే అమెరికా ఓర్చుకోలేదు. దండయాత్రలు చేసి మరీ శిక్షిస్తుంది. చాలా సార్లు అదే జరిగింది కూడా. ఇప్పుడు చైనాకు వెనిజువెలా దగ్గరవుతోందని కక్ష గట్టేసింది అమెరికా. ఇకటు బ్రిక్స్ దేశాలన్నీ కలిసి డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీల మీద దృష్టి పెట్టగా లాటిన్ అమెరికా దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఇది అమెరికాకు మరింత కడుపు మంట తీసుకొచ్చింది. దీంతో వెనిజువెలాను ఆక్రమించుకోవాలని ప్లాన్ చేశారు, సాధించారు. ఇప్పుడు నెక్స్ట్ మీరే అంటూ మెక్సికో, క్యూబా, కొలంబియాకు వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడే అసలు ఆందోళన కనిపిస్తోంది. అమెరికా చేసినట్లే చైనా చేస్తే అది ప్రపంచ యుద్ధమే అవుతుంది. లాటిన్ అమెరికా దేశాలపై అమెరికా గురిపెట్టినట్లు తైవాన్ను ఆక్రమించేందుకు చైనా రంగంలోకి దిగితే ప్రపంచమే యుద్ధక్షేత్రంగా మారే అవకాశం ఉంటుందనే భయాలు కనిపిస్తున్నాయి. వెనిజువెలాపై మెరుపు దాడులు చేయడం, భార్యతో సహా మదురోను అదుపులోకి తీసుకోవడం, అమెరికాకు తరలించడం, ఇక వెనిజువెలాను తామే పాలిస్తామని ప్రకటించడం, ఇదంతా ఖచ్చితంగా దురాక్రమణే. ఇంత జరుగుతున్నా, అమెరికా ఇంత చేస్తున్నా అడ్డుకునే మార్గమే లేదా? అసలు అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? నిబంధనలు తుంగలో తొక్కుతున్న అమెరికాను శిక్షించే మార్గమే లేదా? వెనిజువెలా విషయంలో యుఎస్ది దురాక్రమణే. మెజారిటీ దేశాలది ఇదే అభిప్రాయం. అమెరికా దూకుడుకు అడ్డుకట్ట వేయలేమా? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఇంత చేస్తున్నా అమెరికాని శిక్షించలేమా? వెనిజువెలాలో ఇప్పుడేం జరగబోతోంది? అధికారంలో అయినా విధానంలో అయినా మార్పు అనేది దేశంలో జనాల నుంచి రావాలి, బయటి శక్తుల నుంచి కాదు. అమెరికా మాత్రం అవలీలగా అధినేతలను మార్చేస్తోంది, ప్రభుత్వాలను కూల్చేస్తోంది. దానికి రకరకాల కారణాలు చెబుతోంది. పనామా, ఇరాక్ లాంటి దేశాల్లో ఇలాంటి ప్రయోగాలు చేసినా అక్కడ దీర్ఘకాలిక శాంతి కనిపించడం లేదు. వెనిజువెలా విషయంలో కూడా అమెరికా తానే పరిపాలన చేస్తానని చెప్పడంతో అక్కడ అంతర్యుద్ధం మొదలయ్యే ప్రమాదముందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఆ పరిణామాలను వెనిజువెలాకే కాదు, దక్షిణ అమెరికా ఖండం మొత్తానికి భద్రతాపరమైన ముప్పుగా మారుతుంది. అయితే ఇంత జరుగుతున్నా, అమెరికా ఇంత చేస్తున్నా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదా? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి అనే చర్చ ప్రతి ఒక్కరిలో జరుగుతోంది. అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్, ఆర్థిక సైనిక బలంతో ఉన్న అమెరికా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టాలను పక్కన పెట్టి మరి వెనిజువెలాను ఆక్రమించుకున్న సూపర్ పవర్ అయిన అమెరికాను శిక్షించడం కష్టమనేది మరికొందరి ఒపీనియన్. ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం రాజకీయ స్వాతంత్ర్యం, ఒక ప్రాంతంపై సార్వభౌమత్వం ఉన్న ఏ దేశంపై మరో దేశం దాడి చేయకూడదు. ఒకవేళ ఇతర వైపుల నుంచి సాయుధ దాడులు జరిగితే ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక దాడికి అనుమతిస్తే తప్ప మరో దేశంపై దాడి చెయ్యడానికి వీల్లేదు. అయితే వెనిజువెలా నుంచి సాయుధ దాడి లేకున్నా, యుఎన్ అనుమతి ఇవ్వకపోయినా ఏకపక్షంగా అమెరికా దాడికి దిగింది. ఇది చట్టాన్ని తుంగలో తొక్కడమే అని చాలా మంది అభిప్రాయం. ప్రతి దేశం చాలా వేరే వేరే ఉంటుంది, ఎవరు వెళ్ళకూడదు యునైటెడ్ నేషన్స్ కూడా చెప్తుంది. కానీ మన దేశం మీద గత 40 సంవత్సరాలు ఉగ్రవాదులు దాడి చేస్తున్నప్పుడు యునైటెడ్ నేషన్స్ మాట్లాడలేదు. అలాంటి స్పెసిఫిక్గా చెప్పాలంటే వెనిజువెలా మాట్లాడలేదు, యుక్రెయిన్ మాట్లాడలేదు, అలాగే చైనా మాట్లాడలేదు, ఇరాన్ మాట్లాడలేదు. అందువల్ల ఒక చట్టం ఉపయోగపడినప్పుడు ఇది మంచిదంటాం, చట్టం ఉపయోగపడకపోతే చెడ్డదంటాం కరెక్ట్ కాదు. భారతదేశం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ దేశాలైతే ఇప్పుడు అమెరికాతో తగాదా పడతాయి అవి మన స్నేహితులు కాదు. ఒక దేశ ప్రభుత్వాన్ని అమెరికా ఏకపక్షంగా కూలగొట్టడం నేరమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అమెరికాకు శిక్ష విధించడం సాధ్యం కాదు. యుఎస్ది దురాక్రమణగా గుర్తిస్తూ ఆ దేశానికి వ్యతిరేకంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం ప్రవేశపెట్టాలని చాలా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే యుఎన్ భద్రతా మండలిలో వీటో పవర్ తో ఉన్న అమెరికాపై ఇలాంటి తీర్మానం తీసుకురావడం అంత ఈజీ కాదు. వీటన్నింటికీ మించి అమెరికాపై యుఎన్ ఆంక్షలను అమలు చేయడం రాజకీయంగా అసాధ్యం. ఇంటర్నేషనల్ కోర్టులో అమెరికాకు వ్యతిరేకంగా కేసు వేస్తామంటే అందుకు జ్యూరిడిక్షన్ అనుమతి కావాలి. అంటే దానికి అమెరికా ఒప్పుకోవాలి. అది జరగని పని. అయితే పూర్తిగా ఏమీ చేయలేరా అంటే ఒక్క అవకాశం ఉంది. యుఎన్ అత్యవసర సమావేశాలు నిర్వహించి అమెరికా దురాక్రమణను ఇతర దేశాలు ఖండించొచ్చు. వెనిజువెలా నుంచి అమెరికా బలగాలు వెనక్కి వెళ్లాలని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించాలని సాధారణ తీర్మానాలు చేసుకోవచ్చు.
ఇక అమెరికా తీరును వ్యక్తిగతంగా వివిధ దేశాలు ఖండించొచ్చు, సొంత ఆంక్షలను విధించొచ్చు, రాయబారులను వెనక్కి పిలిపించవచ్చు, యుఎస్ తో తెగదెంపులు చేసుకోవచ్చు. అంతే తప్ప అమెరికాను మాత్రం కోర్టుకు లాగే అవకాశం లేదన్నది నిపుణుల వాదన. ప్రస్తుతమున్న అంతర్జాతీయ చట్టాలు, వ్యవస్థలు అమెరికా లాంటి సూపర్ పవర్ కు శిక్ష విధించలేవు. అమెరికా తీరును దురాక్రమణగా ఖండిస్తాయి అంతే. అలా ఖండించినంత మాత్రాన యుఎస్ కు వచ్చే నష్టమేమీ లేదు. అయితే అమెరికాపై భవిష్యత్తులో వివిధ దేశాలకు నమ్మకం పోయే అవకాశం ఉంది. అమెరికాకు వ్యతిరేకంగా బ్రిక్స్ లాంటి కొత్త కూటములు పుట్టే ఛాన్స్ కూడా ఉంది. ఇదంతా ఎలా ఉన్నా టాప్ లో ఉన్న దేశాలు ఇలాంటి చర్యలకు పాల్పడితే అది ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన ధోరణి సెట్ చేస్తుంది. బలవంతుడిదే రాజ్యమనే సూత్రం అమలైతే చిన్న దేశాల ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అమెరికా చేస్తున్న ఈ పని ఇతర దేశాలకు ఆదర్శంగా కాకుండా అంతర్జాతీయ వ్యవస్థలో అస్థిరతకు దారితీసే ఒక తప్పుడు సంకేతంగా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.